ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పోలీస్ శాఖ చేపట్టిన ఉచిత శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. పోలీసు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న యువతకు హైదరాబాద్ పోలీసులు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. రాత పరీక్షలు, దేహదారుఢ్య పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు నిపుణులతో సూచనలిప్పిస్తున్నారు. రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు జారీ చేసిన ఎస్ఐ ఇతర పోలీసు ఉద్యోగాలకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన వచ్చింది. 16,925 కానిస్టేబుల్, 1,200కు పైగా ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో శిక్షణ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఆసక్తి ఉన్నప్పటికీ కొందరు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి యువతకు అండగా నిలుస్తోంది పోలీస్ శాఖ. ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ అందిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 3,500కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలుండగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 మంది అభ్యర్థులను కలిపి ఒక బృందంగా ఏర్పాటు చేసి ఆ బృందానికి పోలీస్ అధికారిని బాధ్యుడిగా నియమించారు. అభ్యర్థులకు కావలసిన మెటీరియల్, ట్రాక్ సూట్ ను కూడా దాతల సహకారంతో పోలీస్ అధికారులు ఉచితంగా అందించారు. తగిన సౌకర్యాలుండడంతో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ప్రతి విషయంలో మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ట్రైనీస్ కూడా చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళు మేము వచ్చినా రాకపోయినా ప్రతి విషయంలో మా బాధలు, కష్టాలు షేర్ చేసుకుంటూ ఇప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు సపోర్టివ్గా ఉన్నారు. ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇంత మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్న హైదరాబాద్ సిటీ పోలీస్కి అందరికీ రియల్లీ సో గ్రేట్ఫుల్. అండ్ మా ట్రైనీస్ అందరు నిజంగా పోలీస్ కాదు, చాలా ఫ్రెండ్లీ పోలీస్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పోలీస్ అనే ఫీలింగ్ మా దగ్గర ఎప్పుడు చూపించలేదు. ఫస్ట్ మాకు ఇంతకు ముందు గ్రౌండ్కి వచ్చి ఇండివిజువల్గా చేసుకునే వాళ్ళం. సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి బాగా వర్కౌట్ చేసి తక్కువ టైంలో రీచ్ అవ్వగలుగుతున్నాం. సపోర్ట్ ఉంటే ఏదైనా మనం ఏమైనా సాధించగలుగుతాం కదా. సో అప్పుడు స్టార్టింగ్లో లేకుండా ఇప్పుడు ఉంది మాకు. అండ్ లాంగ్ జంప్ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే స్టార్టింగ్లో. అమ్మాయిలు ఎక్కువ దే కుడెంట్ రీచ్ ద గోల్ అనమాట. ఆఫ్టర్ దాట్ సార్ టెక్నిక్ చెప్తుండే హౌ వీ షుడ్ ఓవర్కమ్ దట్ గోల్. సో ఫస్ట్లో వచ్చి చేసినప్పుడు మేము క్వాలిఫై కాకపోతుండే, ఇంకా ఏది ఈవెంట్స్ ఎట్లా కొట్టాలో కూడా తెలియకపోతుండే. మాకు కోచింగ్ మంచిగా ఇవ్వడం వల్ల మేము ఇప్పుడు మెరిట్ కొట్టగలుగుతున్నాం. డైలీ మార్నింగ్ స్ట్రెంత్ బిల్డింగ్ ఒకటి, స్టామినా కంట్రోల్ ఒకటి, బ్రీతింగ్ కంట్రోల్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము ఒక ఈవెంట్కి మెరిట్ ఎలా సాధించాలో చాలా ట్రిక్స్ చెప్తున్నారు మాకు. హైదరాబాద్ కమిషనరేట్లోని 5 జోన్ల పరిధిలో వేరువేరుగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒక్కో జోన్ నుంచి 1000 మంది చొప్పున యువతను ఎంపిక చేసి మొత్తం 5,000 మందికి శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రాథమిక అర్హత పరీక్షలో 4,000 మంది అర్హత సాధించారు. వచ్చే నెలలో దేహదారుఢ్య పరీక్షలుండే అవకాశం ఉంది. ఇందుకోసం పోలీసు అభ్యర్థులకు నిపుణుల ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. నిర్దేశించిన సమయంలో లక్ష్యం చేరుకునేలా సూచనలు అందిస్తున్నారు. సౌత్ జోన్లో సమయం వృధా చేస్తారు పిల్లలు, అదేవిధంగా చబుత్రాల మీద ఎక్కువ సమయం కేటాయిస్తారు అనే ఆలోచన వాళ్ళ మైండ్లో నుంచి తీసేసి వాళ్లకు పర్ఫెక్ట్గా తీర్చిదిద్ది మళ్ళీ మాతో పాటు వర్క్ చేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నాము. అదేవిధంగా వీఆర్ మేకింగ్ దెమ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది సొసైటీ. రూరల్లో ఉన్నది ఆ స్పిరిట్ కానీ, మోటివేషన్ కానీ, ఆ డిపార్ట్మెంట్ రావాలన్న ఉత్సాహం కానీ హైదరాబాద్ సిటీ పోలీస్ రావకపోవడం వల్లనే చాలా వేకెన్సీస్ ఇక్కడ మిగిలిపోతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళకు ప్రతి జోన్లో కూడా జాబ్లెస్ యూత్కు, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్కు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లోపల సర్ప్రైజింగ్లీ 80% పైన క్వాలిఫై అయిపోయారు. పోలీస్ శాఖ చేపడుతున్న ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు మరింత తోడ్పాటునందిస్తున్నాయి.